హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పబ్బుల్లో ఈగల్ బృందం తనిఖీలు చేపట్టింది. కొండాపూర్లోని క్యాక్ ఎరీనా పబ్లో పరీక్షలు చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, పోలీసుల విచారణకు సంబంధించిన సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్ నిర్మూలన కోసం కూడా ఈగల్ టీం ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ డ్రగ్స్ నియంత్రించడంతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ ని కూడా పూర్తిగా కట్టడి చేయడంలో కూడా ఈగల్ టీం విజయవంతంగా పనిచేస్తూనే ఉంది. కానీ ఈ ఇటీవల కాలంలో కూడా పబ్బుల నుంచి అత్యధికంగా డ్రగ్స్ సేవిస్తున్నట్లు కూడా ఒక అనుమానంతో కూడా ఈగల్ పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు పలు పబ్బుల పైన కూడా నిన్న రాత్రి ఏకకాలంలో అయితే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. మొత్తం 60 పైగా కూడా పరీక్షలు నిర్వహించగా దాంట్లో 8 మందికి సంబంధించి కూడా డ్రగ్ పాజిటివ్ గా వచ్చినట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్ సేవించడం జరిగింది లేదా ఎక్కడి నుంచి తీసుకొచ్చి తర్వాత ఇక్కడ పబ్లకు ఏ విధంగా వచ్చారనే దాని మీద కూడా ఈగల్ పోలీసులతో పాటు ఇటు గచ్చిబౌలి పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నిన్న ఒక ఈవెంట్ ఇంటర్నేషనల్ డీజే తో కూడా ఒక ఈవెంట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో అత్యధికంగా ఎక్కువ మంది పాల్గొనడంతో కూడా ఒక అనుమానంతో కూడా పోలీసులు ఇటు గచ్చిబౌలి పోలీసుల సహాయంతో కూడా ఈగల్ టీం పోలీసులు అయితే ప్రత్యేకంగా దాడులు అయితే నిర్వహించడం జరిగింది. దాంట్లోనే వీరికి మొత్తం 8 మందికి అయితే పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ వాటిలో మరి అంటే ఎలాంటి డ్రగ్స్ వాడడం జరిగింది, వీళ్ళు ఎక్కడ సేవించారు అనే దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే ఇంకా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారు గచ్చిబౌలి పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్స్ కు సంబంధించి కానీ తర్వాత వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇది సేవించడం జరుగుతుంది, ఎక్కడి నుంచి తెచ్చారు, తర్వాత సేవించి ఆ పబ్బులకు ఎందుకు వెళ్లారనే దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే తీసుకుంటారు. ఇప్పటికే పలు పబ్బుల పైన కూడా ఇటు యజమానులకు కానీ తర్వాత నిర్వాహకులకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఈగల్ టీము తర్వాత పోలీసులకు సంబంధించి కూడా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు కానీ తర్వాత డ్రగ్స్ సంబంధించి కూడా ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసు అధికారులు ఇప్పటికే వారికి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు బయట సేవించి పబ్లోకి రావడంతో కూడా మొత్తం అనుమానం వచ్చి 60 మందికి పైగా కూడా సోదాలు అయితే నిర్వహించిన డ్రగ్ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి దాంట్లో 8 మందికి పాజిటివ్ రావడంతో కూడా వారిని ప్రస్తుతం అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం కూడా వారికి మరి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా లేదా వారి పైన కూడా ఇప్పటికే అంటే డ్రగ్స్ సేవించినా గానీ విక్టిమ్స్ కానీ ఎవరైనా కన్జ్యూమర్లు ఎవరన్నా కానీ ఖచ్చితంగా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి అయితే రమేష్, పాజిటివ్ వచ్చిన 8 మందిలో ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉన్నారంటే సెలబ్రిటీ వ్యక్తులు ఉన్నారా? వారెవరు, ఏ ప్రాంతానికి చెందినవారు? ప్రస్తుతం ఇంకా ఆ విషయాలన్నీ కూడా ఆ పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నారు. కేవలం పబ్బులోకి వచ్చారు కాబట్టి పబ్బుల్లో సేవించిన వారు ప్రాథమిక వివరాలు అయితే సేకరించడం జరిగింది. దాంట్లో మరి ప్రముఖులకు సంబంధించి ఎవరు అన్నారా లేదా ఉద్యోగులు సాఫ్ట్వేర్ కి సంబంధించి కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా ఒక అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో సమాచారం అయితే తెలుస్తుంది. కానీ వీళ్ళు డ్రగ్స్ సేవించిన దాని మీద కూడా ఒక వివరాలు ప్రాథమికంగా వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో వీళ్ళు డ్రగ్ ఎవరెవరు సేవించారు, ఎక్కడ సేవించారు, వీళ్ళకి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరన్న దాని మీద ఒక స్పష్టంగా వివరాలు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత మరికొన్ని విషయాలు నిలుస్తాయని చెప్పి కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు రమేష్.